మరి మీకోసం దేవుణ్ణి ప్రార్థించండి, ఈ ప్రభుత్వం కోసం కూడా దేవుణ్ణి ప్రార్థించండి. ఇవన్నీ పూర్తి కావాలని పూర్తి అవుతాయి, చేస్తాం. లోకేష్ గారిని చూస్తుంటే ఇవాళ మాకు బాగా సంతోషంగా ఉంది సార్. ఇంకా బాగా పని చేయించుకోండి అమ్మా మీరు. 5 years నుంచి ఎప్పుడు వచ్చినా ఎంత సంతోషంగా అందరినీ యువతను పెట్టానమ్మా ఈసారి. ఇతను కూడా శ్రీనివాస్ అని ఇప్పుడు మంత్రి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్. వాళ్ళ తాత ఎంపీగా పనిచేశాడు, వాళ్ళ బాబా ఎమ్మెల్యేగా పనిచేశాడు. అందుకే ఆయన్ని ఈరోజు బాగా చదువుకున్నాడు. చదువుకున్న కుర్రాన్ని తీసుకొచ్చి సీట్ ఇచ్చి ఇప్పుడు మళ్ళా మంత్రి చేశాను. కాబట్టి ఇలాంటి యువకులను పెట్టాను, ఎందుకంటే మీకు మంచి పనులు చేయాలని. వాళ్ళు ప్రూవ్ చేసుకునే బాధ్యత వాళ్ళకుంది, ప్రూవ్ చేసుకోకపోతే ప్రూవ్ చేయించే బాధ్యత కూడా నాకుంది. వదిలిపెట్టను ఎవరిని. నెక్స్ట్ ఏదమ్మా చెప్దాం. సార్ నా పేరు నాగరాజు నాయక్ సార్. ముందుగా నమస్కారం సార్. చెప్పా. మేము ఇక్కడ తండావాసులు సార్. 200 కుటుంబాలు ఉన్నాయి సార్ మాకు. ఇక్కడ తండావాసులు సార్. ఎంతమ్మా? ఇక్కడ తండావాసులు సార్. మేము 200 కుటుంబాలు ఉన్నాయి. మా మొదటి సమస్య శ్మశాన వాటిక సార్. రెండో సమస్య కమ్యూనిటీ హాల్ సార్. మూడో సమస్య మీరు వచ్చినప్పుడు కొండ ప్రాంతం వాసులకు పట్టాలు ఇస్తామన్నారు సార్. నాలుగో సమస్య వచ్చరికి సీసీ రోడ్లు. ఐదో సమస్య వచ్చి వాటర్ సమస్య సార్. ఈ కొంచెం మాకు దృష్టిలో పెట్టుకుని చేయండి సార్. ఓకే అమ్మా, మాట్లాడదాం తర్వాత. ఇంకా ఇంకెవరన్నా మాట్లాడతారా? వాళ్ళు మాట్లాడక నువ్వు మాట్లాడు. నమస్కారం సార్. నా పేరు భవానీ. 1995 to 2004 లో ఏదో ఒక సినిమాలో పెద్ద అద్భుతం జరిగినట్లు హైదరాబాద్ రాజధానిని డెవలప్మెంట్ చేసి మాకు చూపించారు సార్. అలాగే మా అమరావతి రాజధానిని కూడా అంత డెవలప్మెంట్ చేసి, అంతకు మించి డెవలప్మెంట్ చేసి చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా సార్ మాకు? అదేమ్మా, మీరు అభివృద్ధి చేసినప్పుడు గుర్తించడం లేదు, తర్వాత గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ ను బాగా అభివృద్ధి చేశాను. హైదరాబాద్ లో కూడా నాకు ఓటే లేదు అప్పుడు. సరే, నేను ఎప్పుడు ఓటు కోసం ఆలోచించలేదు. అభివృద్ధి చేయడం, సమాజానికి నేను ఏమి ఇవ్వగలుగుతానో ఇవ్వడం అనేది నేను ఆలోచించాను. అదే సమయంలో మొన్న నన్ను జైల్లో పెడితే హైదరాబాద్ లో 1,00,000 మంది ప్రభుత్వం అడ్డపండా లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చి నాకు సంఘీభావం తెలియజేశారు, కృతజ్ఞత తెలియజేశారు. నేను ఐటీని అభివృద్ధి చేశాను. అభివృద్ధి చేస్తే అందరూ అప్పుడు అనేవాళ్ళు ఐటీ అన్నం పెడుతుంది అనేవాళ్ళు. ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఒక మంచి ఇల్లు ఉందంటే, లేకుంటే ఉండే ఇంటి పైన మిద్ది పైన ఇల్లు రూమ్ వేశారంటే, ఆ ఇంట్లో ఏసీ కూడా పెట్టారంటే, ఆ రోజు నేను చేసిన ఐటీ ప్రొఫెషనల్స్ ప్రపంచం అంతా వెళ్లి ఇంట్లో వాళ్ళకి బాగుండాలి అని చెప్పే ఉద్దేశంతో పైన రూములేసి పల్లెటూరులో కూడా బ్రహ్మాండం కట్టారు. దాంట్లో 2 స్వార్థాలున్నాయి. ఒకటి, తల్లి తండ్రి రుణం తీర్చుకోవడం. 2, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఉండడానికి. లేకపోతే ఆ రూమ్ కూడా లేకపోతే వీళ్ళు రారు ఇక్కడికి. అది చేసిన తర్వాత ఈరోజు అమ్మా, మొన్న నేను చూస్తే నన్ను జైల్లో పెడితే 53 రోజులు 70-80 దేశాల్లో 50 రోజులు నా కోసం పోరాడారు, నిరసనలు తెలియజేశారు. అది వాళ్ళు చూపించిన చొరవ, చదువుకున్న వాళ్ళు. నిన్న ఎన్నికలు వచ్చాయి. ఎక్కడ అమెరికా, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ ఆఫ్రికా, ఎక్కడ విదేశాలు 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక ఓటేసి వెళ్లారు. అదే సమయంలో కొంతమంది అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు లీవ్ పెట్టేసి వచ్చి వాళ్ళ దగ్గరుండే డబ్బులు శక్తి కొద్దీ 20 లక్షలు లేకుంటే ₹1 కోటి 50 లక్షలు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఓట్లు వేయించి మళ్ళా వెళ్లారు. అదే మరిగా హైదరాబాద్ నుంచి అయితే 55 ట్రైన్లు, 60 ట్రైన్లు ప్రత్యేకంగా వేస్తే ఏసీల్లో కిక్కిరిసి వచ్చారు. ఏసీల్లో ఎందుకంటే ఒకసారి అందరూ వచ్చేసారనుకోండి, ఏసీ ఫెయిల్ అయిపోతే చాలా ప్రమాదం వస్తుంది, గుక్క తిరగదు,
ఊపిరాడదు. కానీ అట్లా వచ్చారు, ఫుట్పాత్ పై నిలబడుకొని వచ్చారు. కూలి పని చేసుకునే వాళ్ళు హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వాళ్లే ఫుడ్ కూడా ఒక క్యారియర్ తెచ్చుకొని ఓటేసి మళ్ళా తిరిగి అక్కడికి వెళ్లారు. అవి చూసిన తర్వాత నా జన్మ సార్థకత అయిందనే ఆనందం నాకుంది, తృప్తి నాకుంది. అది ప్రజలు చూపించిన అభిమానం. దానివల్లనే మొన్న ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున మీరు ఓట్లేస్తే ఇక్కడికే నేను వచ్చాననుకుంటాను. పక్కన ఓటు వేయడానికి 7 గంటలకి ఉండవల్లికి వచ్చాను. 7 గంటలకి 7 గంటలకు వస్తే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఊర్లో వాళ్ళందరూ ఓటుకు వచ్చేసారు, ఫస్ట్ అవర్లో వచ్చారు, మధ్యాహ్నం వరకు ఉండి ఓటేసాడు. ఈ ఉత్సాహం ఎప్పుడు ఉండి మీరు మమ్మల్ని నడిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోయే శక్తి మాకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చొరవ చూపించారు, ఇక్కడ 21 సీట్లు గెలిపించారు. ఆ 4 సీట్లు కూడా మా వల్లనే పోయినాయి తప్ప మీ వల్ల కాదు. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ సరిగ్గా ఎంచుకోలేకపోయాం. కడాన మన ఓట్లు ఢిల్లీలో కూడా ఉపయోగపడ్డాయి. మీరిచ్చిన సీట్లు ఈరోజు ఎన్డీఏ కూడా కీలకమయ్యి పూర్తిగా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు. తెలుగు ప్రజలు ఇచ్చినటువంటి సహకారం ఢిల్లీలో మన పరపతిని పెంచే పరిస్థితికి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికి కూడా మీ అందరిని అభినందిస్తున్నా. నేను ఎప్పుడు కూడా తొందరపడను. మీరిచ్చిన గౌరవాన్ని మీకోసం ఉపయోగించడం తప్ప నా స్వార్థం కోసం కాదు. ఎప్పుడు నేను ఆ పని చేయను. మీరెప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో ఊరూరు ఆలోచించాలి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, బంధుత్వం కాదు. సమర్థవంతమైన పాలన, ప్రజాపాలన, మీకు సేవకులుగా ఉండే వ్యక్తులు మీరు ఆలోచించాలి. సమర్థవంతంగా పనిచేసే వ్యక్తులు మీరు ఆలోచించాలి. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 5 ఏళ్లు ఈ మారిగా ఫ్రీగా కూర్చొని ఎప్పుడన్నా ఎక్కడన్నా మాట్లాడింది మీరు చూసారా? పేపర్లో, టీవీల్లో చూసారా? మరి ఏంటి కాదు, 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ఇలాంటి పనులు చేయలేకపోయారంటే మనం ఆలోచించుకోవాలి కదా, సంథింగ్ రాంగ్ కదా. లోకేష్ అన్న ఓడిపోయినప్పటికీ మహిళలకు ఏం చేసింది లేదు, మహిళల రక్షణ గురించి పట్టించుకున్నది లేదు. అయితే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి మీరు ఆమెకు పగ్గాలు కూడా ఇచ్చారు సార్. ఆమె మాట్లాడుతుంటే మాలోంచి భూస్పం. అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. సహచర మంత్రివర్యులు శ్రీనివాస్ గారికి, ఇతర నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. అది కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక గ్రామంలో ప్రజావేదిక పేరు పెట్టుకుని ఈ రోజు మా గ్రామానికి వస్తాం. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నుదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎన్నికపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే